జాతీయ గేయాన్ని అవమానించారంటూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఖమ్మం గాంధీ చౌక్లో నిరసన చేపట్టారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ గేయం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ ఆపమన్నారంటూ వైరల్ అవుతున్న వీడియోపై బీజేవైఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. कांग्रेस पार्टी भारत माता की नरेंद्र मोदी का नायकत्व भारतीय जनता पार्टी చైనీస్ కుక్కలారా ఆగస్టు 15 ఏదైతే జరిగిందో మరి ఇటలీ దేశస్తురాలైన మన కొన్ని వందల సార్వభౌమాధికారాన్ని పెట్టి మరి పోషించి ఇన్ని రకాలుగా మనం ఇబ్బంది పడుతున్నాము. మరి ఆమెకి తీసుకుంటే ఆమెకు పూరకం వచ్చినట్టుగా వేపలు ఒకటే చేరపెట్టలేదు. మరి ఎందుకంటే అభద్రతా భావానికి అప్పుడైంది అర్థం కాదు. వందే మాత్రం 100 కోట్ల పిల్లల్లో అప్పుడు వందే మాత్రం గీత ఆలాపన కోసమే మనం ప్రత్యేకంగా మనం ఉండగలుగుతాం. అలాంటిది మరి ఆ దేశస్తురాలు కాబట్టి మన దేశం గాలిక వాయువు పీల్చుకుంటూ మన దేశం తిమ్మితిని మన దేశాల్లో ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి వేరొకగా ఎవరైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ రోజు కార్యక్రమంలో ఇబ్బందిగా గురయ్యారో ఖర్గే గారు, వీళ్ళందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈరోజు మరి యువమోర్చా ఆధ్వర్యంలో మరి ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఆత్మహత్యకి జై. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని దేశం మొత్తం కూడా దేశభక్తితో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకుంటూ జాతీయ గేయాన్ని ఆలపిస్తుంటుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా జనాలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు గౌరవంతో ఎంతో ఆనందంగా దేశం మీద ప్రేమతో తిరుగుతుంటే ఆ రోజున కనీసం దేశ ప్రేమ మీద ఉన్న వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి చేస్తుంటే కాంగ్రెస్ భవన్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం జాతీయ గేయాన్ని అవమానిస్తూ వాళ్ళు నడుస్తున్నటువంటి గేయాన్ని ఆపని చెప్పడం, వాళ్ళు దేశాన్ని రేపటి రోజున అన్ని అనుకూలిస్తే మేము పాలించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పెట్టుకునేటువంటి సోనియా గాంధీ కానీ, ఖర్గే గారు కానీ, లేకపోతే రాహుల్ గాంధీ కానీ వీళ్ళంతా జాతికి ఏం సందేశాన్ని ఇస్తున్నట్టు వీళ్ళందరూ కూడా మాకు ఈ గేయం అనేది మాకు ఒక జాతీయ గౌరవం. ఈ గౌరవానికి సంబంధించిన విషయంలో ఇబ్బంది కలిగజేసినటువంటి వీళ్ళు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఖమ్మం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ఆ ముగ్గురిని బేషరతుగా క్షమాపణ చెప్పాలని బాజాప్తగా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. బహిరంగంగా సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే ఈ దేశ ప్రజలందరూ కూడా మీ మంత్రులను కావచ్చు, మీ ఎవరైతే క్యాబినెట్ హోదాలో మీరు అందరూ కూడా ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ప్రతి రాష్ట్ర ఏఐసిసి కానీ
టీపీసీసీ కానీ మంత్రులందరినీ కూడా మేము అడ్డుకుంటాం. మీరు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో రాష్ట్రాల్లో ఖచ్చితంగా అడ్డుకుంటాం. బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని కూడా నేను భారతీయ జనతా యువమోర్చా తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను ఒక జిల్లా అధ్యక్షుడిగా. ఇంకోటి ప్రధానంగా గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ విషయంలో కావచ్చు, సర్కల్ స్ట్రైక్లో కావచ్చు, భారతదేశ ఆర్మీకి చేసినటువంటి దేశ భద్రత విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత హేయంగా మాట్లాడి కించపరిచిన పదాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా సభ్య హిందూ సమాజం కావచ్చు, భారతదేశ జాతి అందరూ కూడా సిగ్గుపడి తల వంచుకుంటా ఉన్నారు. దయచేసి సోనియా గాంధీ బహిరంగంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలా, లేదంటే మాత్రం రాహుల్ గాంధీ ఏదైతే జంజీ అని అంటున్నాడో అదే జంజీ ఈ రోజున మిమ్మల్ని అడ్డుకుంటానని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా ఎక్కడున్నా సరే వందే మాతర గేయాన్ని రెస్పెక్ట్ చేయాల్సిందే. వందే మాతర గేయాన్ని మధ్యలో ఆపే విషయంలో కనుక మీరు అడ్డుకుంటే మాత్రం మీ పైన చట్టపరమైన చర్యలు చేపడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పిండే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దేశ భద్రత విషయంలో ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, దేశ ప్రయోజనాలే ముఖ్యం. భారత్ మాతాకి జై. ఆగస్టు 15 రోజు దేశ ప్రజలందరూ కూడా సగర్వంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ జాతీయ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆఫీసులో స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటూ వందే మాత్ర గేయం ఆలపిస్తుండగా సోనియా గాంధీ ఆపండి ఆపండి అని దేశభక్తికి విరుద్ధంగా, ఇటలీ వారసురాలు కాబట్టి మాతృభూమి పైన, భారతదేశం పైన వారికి ఏమాత్రం ప్రేమ కానీ గౌరవం కానీ లేకుండా, అందరూ చూస్తున్నారన్న ఇంగిజ్ఞానం కూడా లేకుండా వందే మాత్రాన్ని ఆపమని చేసిన దానికి ఈరోజు ఖమ్మం జిల్లాలో భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పైన, సోనియా గాంధీ పైన, ఖర్గే పైన కేసులు నమోదు చేయాలని, వాళ్ళు బేషరతుగా భారత ప్రజలందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొదటిసారి కాదు. వారు భారతదేశం పట్ల ఎప్పుడు కూడా విషం కక్కుతూ, పరదేశీ బిస్కెట్లకు ఆశపడుతూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, భారతదేశంలో స్థిరత్వం లేకుండా అల్లకొల్లాలు సృష్టించాలనే ఆలోచనతోనే ఇక్కడ పుట్టి ఉంటే ఈడ దేశం మీద భక్తి ఉండేది. వారు పరదేశం నుంచి వచ్చారు కాబట్టి భారతదేశం అన్నా, భారతదేశ ప్రజలన్నా, భారతదేశ గీతాలన్నా కూడా వాళ్ళకి భక్తి లేకుండా, గౌరవం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమితేనే మన దేశ ప్రజలు సుఖశాంతులతో ఉంటారు, దేశం భద్రతగా ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే ఈ దేశం నుంచన్నా వెళ్ళిపోవాలని డిమాండ్ చేస్తున్నాం.